నా పేరు వచ్చి మడపత్తి సురేష్. మా ఊరు వచ్చి అన్నారెడ్డిపాలెం గ్రామం. మా మండలం వచ్చి విడలూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. 2010 నుంచి నేను ట్రాక్టర్ ఫీల్డ్లో ఉన్నాను. వ్యవసాయం 2 ఎకరాల వ్యవసాయం భూమి ఉంది. పక్కన కౌలుకు వచ్చి 10 ఎకరాలు చేస్తున్నాను. ఎక్కువగా వరి సాగు చేస్తాం. వరి మహేంద్ర యువ టెక్ ప్లస్ 475 బండి డిఏ తీసుకోవాలని సలహాతో మహేంద్ర ట్రాక్టర్ మేనేజర్ సార్తో కలిసాను. గడ్డి కట్టే మిషను ట్రాక్టర్ తీసుకున్నాను. మనకైతే పర్ఫార్మెన్స్ బాగుంది, క్లచ్ బాగుంది, పవర్ స్టీరింగు. ఇక్కడ గట్లు దాటాలన్నా కానీ గట్లు అవలేలుగా జరుగుతుంది. బండి లేయడం కానీ ఒక పక్క వరగడం కానీ ఏం లేవు. ఈ బండి పికప్ బాగుంది. మైలేజ్ వచ్చి లీటర్కి వచ్చి 9 నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. డ్రైవర్కి నైట్ పొగులు తోలినాక అనుకూలంగా హీట్ రాకుండా సూపర్గా ఉంది. 6 years వారంటీ ఉంది. ఈ ట్రాక్టర్ అనేది మనకి అన్ని విధాల కల్టివేటర్కి కానీ, బ్లేడ్కి కానీ, రోటావేటర్కి కానీ, మానుకు కానీ, డబుల్ వీల్స్ మీద కానీ, సింగిల్ వీల్స్ మీద కానీ బయలరగడ సూపర్గా కడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పరికరాలకి శుద్ధంగా అవలేలగా బండి బాగా పనిచేస్తుంది. ఈ ట్రాక్టర్లో నాకు నచ్చిన ఫీచర్స్ వచ్చి పవర్ స్టీరింగు, డ్యూల్ క్లచ్, ఎంఎస్ పీటీఓ, సాఫ్ట్ పీటీఓ, రివర్స్ పీటీఓ అన్నీ ఉన్నాయి. 2000 kg బరువుని అవలేలుగా లాక్కొని వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ కట్టలు కడుతుంది. గడ్డి మిషన్ సంబంధించి, డబుల్ వీల్స్కి సంబంధించి మీడియం గేరు, ఐ గేరు, రివర్స్ గేరు అన్నీ శుద్ధంగా తిప్పుతున్నాము. ఈ ట్రాక్టర్కి స్పేర్ స్పాట్ అనేవి నెల్లూరులో ఉంటాయి. మనకు వచ్చి 20 కిలోమీటర్ల దూరం ఉంటాయి. మనకి ఎటువంటి ఇబ్బంది అయినప్పుడు కూడా స్పేర్ స్పాట్ కావాలంటే సారాలని ఫోన్ చేసి చెప్పిన తర్వాత మెకానిక్కుల్ని మనకు చెప్పిన టయానికి పంపించి బండి ఆగకుండా తిప్పేటట్టుగా సారాలు మాట్లాడి పంపిస్తారు. నేను ఈ బండిని ఎక్కువగా గడ్డి కట్టేదానికి ఉపయోగపడతాను. మనకి దమ్ము చేసుకొని గడ్డి కట్టంగానే ఇక్కడ నుంచి తెలంగాణ కామారెడ్డి అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ కట్టుకొని అవతల బళ్ళు హీట్ అయ్యి మధ్యాహ్నం ఆపుకుంటారు. కానీ మన బండి తక్కువ సమయం ఎక్కువ కట్టలు కడుతూ హీట్ లేకుండా డ్రైవర్కి అనుగుణంగా ఉంటుంది. మహేంద్ర ట్రాక్టర్ ప్రతిసారి టఫ్.